సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. అటు పండుగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని సర్వీసుల్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు ఈ సంక్రాంతికి 5,000 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకే జీరో టికెట్పై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది. ఆ తర్వాత టికెట్ కొనాల్సిందే. పండుగకు సంక్రాంతికి వెళ్లేవారు పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకునే వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనవరి మొదటి వారం నుంచి 17వ తేదీ వరకు 10 రోజులు ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారులు ఇవాళ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. అటు సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జనవరి 9 నుంచి 13 వరకు సంక్రాంతి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, వీటిని సాధారణ ఛార్జీలతో ఏపీలోని పలు జిల్లాలకు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. రెగ్యులర్ బస్సులకు అదనంగా వీటిని నడుపుతున్నామని వివరించింది. ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది.